ఆకాశవాణి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ ఎలా ఎన్నుకోవాలి ఈ అంశం గురించి ఎలక్ట్రానిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ శ్రీ జంగిలి శ్రీనివాసరావు గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ కొలిపాక శంకరరావు. శ్రోతలకు నమస్కారం. మరి విద్యా సంవత్సరాలన్నీ కూడాను ముగించుకొని ఉన్నత విద్య కోసం విద్యార్థులంతా కూడాను సన్నద్ధంగా ఉన్నారు. దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా మనం చూస్తున్నట్టయితే ప్రతి ఇంట్లో కూడాను విద్యార్థి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఎంసెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఎంసెట్ చేయడం ద్వారా అనేది వారిలో ఉన్నటువంటి ఆలోచన విధానం. దీనికి గాను మరి మన రాష్ట్రంలో ఎంసెట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఆన్లైన్ లో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. దాంతో పాటు ఆప్షన్స్ కూడా ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. అసలు మన ఉభయ జిల్లాల్లో ఎలాంటి వాతావరణం నెలకొని ఉంది, ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి, మరి ఏ కోర్స్ చేస్తే విద్యార్థులకి భవిష్యత్తు చాలా బ్రైట్ గా ఉంటుంది, ఈ విషయాలు చర్చించేందుకు కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాల ఎలక్ట్రానిక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ శ్రీ జంగిలి శ్రీనివాసరావు గారిని సాదరంగా ఆకాశవాణి స్టూడియోస్ కి ఆహ్వానించింది. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. ఈ సంవత్సరం విద్యార్థులకి అందుబాటులో ఉన్నటువంటి ఎంసెట్ సీట్లు ముఖ్యంగా మన ఉభయ జిల్లాల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ని ఉన్నాయంటారు? మనకి ఈ సంవత్సరం ఎంసెట్ లో క్వాలిఫై అయిన విద్యార్థులకి ఖమ్మం జిల్లాలో దాదాపుగా 12,000 సీట్లు ఉన్నాయి. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4,800 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే ఇది 12,000 ప్లస్ 4,000 మొత్తంగా కలిపి చూస్తారా కౌన్సిలింగ్ లో, లేకపోతే జిల్లాల వారీగా చూస్తారా? స్టేట్ మొత్తంగా చూస్తాం. స్టేట్ మొత్తంగా 72,000 సీట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో మనకి ఖమ్మం జిల్లాను కొత్తగూడెం కలిపి దాదాపుగా 12,800 సీట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ప్రభుత్వ పరంగా ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి, ఏ కాలేజీలు ఉన్నాయి? ప్రభుత్వ పరంగా మనకి ఖమ్మం జిల్లాలో వచ్చేసి జేఎన్టీయు ఖమ్మం, కొత్తగూడెంలో వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకతీయ యూనివర్సిటీ అనుబంధ సంస్థ. ఇక్కడ 4 బ్రాంచెస్ ఉన్నాయి: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. అలాగే కంప్యూటర్ రిలేటెడ్ జేఎన్టీయు ఖమ్మంలో అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఈ బ్రాంచెస్ అన్ని కూడా మనకి జేఎన్టీయు ఖమ్మంలో అందుబాటులో ఉన్నాయి. ప్రతి కోర్సులో దాదాపుగా మనకి 60 ఇంటేక్ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వినూత్నమైన కోర్సు. ఈ కోర్సును చేయడానికి ఎక్కువగా విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. విధి విధానాలు, పూర్వపరాలు అన్ని పక్కన పెడితే అసలు ఈ కోర్సు చేయడం వల్ల విద్యార్థికి లాభం ఉంటుందంటారా? దాదాపుగా 20 సంవత్సరాల క్రితము ఈ కంప్యూటర్ సైన్స్ కోర్స్ వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, ఇవన్నీ కూడా ఒక సబ్జెక్ట్స్. ఇవి యాక్చువల్ గా ఇప్పుడు అడ్మిషన్స్ కోసమని ఇంజనీరింగ్ కాలేజీలు కంప్యూటర్ సైన్స్ డిమాండ్ ఎక్కువ ఉంది. దాదాపుగా మనకి 60% ప్లేస్మెంట్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ లో. సో దానికోసమని విద్యార్థులు ఆ కోర్స్ సైడ్ మొగ్గు చూపుతున్నారు. యాక్చువల్ గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ ఇవన్నీ యాక్చువల్గా ఇంజనీరింగ్ కాదు. ఇవన్నీ సేల్స్ కానీ, మార్కెటింగ్ కానీ, మెడికల్ ఫీల్డ్ లో కానీ, ఇంజనీరింగ్ ఫీల్డ్ లో కానీ ఎక్కడన్నా మనము యూజ్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యాక్చువల్ గా మనము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఒక అంతర్భాగం మాత్రమే. సో ఇది మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయవచ్చు, సివిల్ ఇంజనీరింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయొచ్చు. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవడం కంటే మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివి అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అప్లికేషన్స్ మీద పట్టు సాధించగలిగితే విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది. సపోర్టెడ్ గా ఉండాలి కానీ దాన్ని మెయిన్ స్ట్రీమ్ లో మెయిన్ స్ట్రీమ్ లో చాలా ఆపర్చునిటీస్ ఇప్పుడున్న కాంపిటీషన్ లో, ఇప్పుడున్న జాబ్ మార్కెట్ లో మనం వింటూనే ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత చాలా ఉద్యోగాలు పోతున్నాయి. సో దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్ళలేని ప్లేసెస్ లోకి మనం ఆపర్చునిటీ వెతుక్కోవాలి. సో మెకానికల్ ఇంజనీరింగ్, ప్యూర్ మెకానికల్ ఇంజనీరింగ్, ప్యూర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్యూర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇందులో కొంతవరకే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్ళలేదు. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యాన్ రిపేర్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమీ చేయలేదు, అక్కడ మళ్ళీ హ్యూమన్ స్కిల్లే కావాలి. ప్లంబింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ చేసే ప్లంబింగ్, అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమీ చేయలేదు. సో అక్కడ కంపల్సరీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ కావాలి. సో ఇలాంటి అప్లికేషన్స్ లో మనము ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. ఇలాంటి ఇంజనీరింగ్ కోర్సెస్ చదివితే మనకి భవిష్యత్తు ఉంటుంది. ఒక సాధారణమైనటువంటి విద్యార్థి అంటే మరీ ఎక్కువ మార్కులు వచ్చి కాదు, మరీ తక్కువ మార్కులు వచ్చి, ఒక సాధారణమైన విద్యార్థి ఎంసెట్ లో సీట్ తీసుకోవాలని అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనకి ఇంజనీరింగ్ లో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రయారిటీ ప్రకారం ఏ కోర్సులు వాళ్ళు ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది, వాటికి ఉన్న ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది? దాదాపుగా మనకేంటంటే అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి అని అటు సైడ్ వెళ్తున్నారు. కానీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా తక్కువ.
అదే కనుక వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కొంచెం మిడిల్ యావరేజ్ స్టూడెంట్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, కొత్తగా ఈవీ ఇంజనీరింగ్ అని వచ్చింది, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈ ఇంజనీరింగ్ వచ్చింది. సో ఈ వీటి మీద పట్టు సాధించగలిగితే త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు విద్యార్థికి అవగాహన రాహిత్యం, అంటే ఎంసెట్ రాశాను ర్యాంక్ వచ్చేసింది. ప్రతి వారి ఫ్యాషన్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ నుంచి తల్లిదండ్రుల నుంచి దూరంగా హాస్టల్ లైఫ్ జీవితం గడపాలి, ఏదైనా సిటీకి వెళ్ళిపోవాలి, హైదరాబాద్ కానీ, చెన్నై, బెంగళూరు, ఇక్కడ దేశంలో ఏ మూలకైనా వెళ్ళిపోవాలి, అక్కడ హ్యాపీగా బీటెక్ కంప్లీట్ చేసుకోవాలి. ఫ్యాషనబుల్ లైఫ్ ఏంటంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ లో జాబ్ కొట్టాలి, ఆ వీకెండ్స్ ఎంజాయ్ చేయాలనే లైఫ్ సెటిల్మెంట్ తో వాళ్ళు ఉన్నారు. ఆ ఆలోచన విధానానికి వీరు చదువుకునే చదువుకి పొంతన ఎక్కడ మనకు కలమడట్లేదు. ఎందుకంటే ఆలోచన వేరు, దాన్ని ఆచరణ పెట్టడం వేరు. మరి ఇలాంటి విద్యార్థులకి అవగాహన కల్పించేందుకు బిఫోర్ కౌన్సిలింగ్ కానీ, లేకపోతే ఎంసెట్ ఎగ్జామ్ కు ముందర కానీ, ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కానీ ఈ కాలేజెస్ కి వెళ్లేసి ఈ ఇంజనీరింగ్ బ్రాంచ్ నుంచి అవగాహన ఏమన్నా మీరు కల్పిస్తారా? మేము దాదాపుగా మీడియా ద్వారా కానీ కాలేజీలో వెళ్ళి ఈ కోర్ బ్రాంచెస్ ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నాము పిల్లలకి. అట్ ద సేమ్ టైం ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ కాలేజెస్ కి పర్మిషన్స్ ఇచ్చే, స్టాండర్డ్స్ ఇచ్చే సంస్థ కూడా ఈ కోర్ బ్రాంచెస్ ఎంకరేజ్ చేయడానికి కోర్ బ్రాంచెస్ లో జాయిన్ అయిన పిల్లలకి ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు ఎక్స్ట్రా స్కాలర్షిప్ ఇస్తుంది. సో కోర్ బ్రాంచెస్ ఎంకరేజ్ చేయడం కోసం. కోర్ బ్రాంచెస్ అంటే ఏమేమి వస్తాయి? సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇవి కోర్ బ్రాంచెస్. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఉంది, ఇది కోర్ బ్రాంచ్. ఇప్పుడు వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, ఐఓటీ, ఇవి ఇంజనీరింగ్ కాదు యాక్చువల్ గా. ఇవన్నీ చెప్పాలంటే ఒక కోర్సెస్. ఇద్దరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్ లో ఈ ఎక్స్ట్రా కోర్సెస్ నేర్చుకునేవాళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కోర్సు. సో ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క పెత్తనం బాగా పెరిగిపోయి వీటిల్లో ఏవో ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని ఒకటి ఇది క్రియేట్ చేసేసి, సో సీట్స్ పెంచుకోవడం కోసం కంప్యూటర్ సైన్స్ లో దాదాపుగా ఒక ఏఐసిటి 60 సీట్లు మాత్రమే ఇస్తుంది. ఫెసిలిటీస్ బాగుంటే ఒక 120 సీట్లు ఇస్తుంది. సీట్లు పెంచడం కోసం ఏంటంటే వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక కోర్సు, మెషిన్ లెర్నింగ్ అని ఒక కోర్సు, డేటా సైన్స్ అడ్మిషన్స్ పెంచుకోవడం కోసమే. సో మనం ఇక్కడ శాలరీ చూస్తే దాదాపుగా 3.5 lakhs to 4.5 lakhs ఉందండి ఒక యావరేజ్ గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ శాలరీ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, అదే కనుక ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ చదివి ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే దాదాపు 12 lakhs స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంది. సో ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసి 3.5 lakhs ప్యాకేజ్ కంటే కోర్ బ్రాంచెస్ చదివి ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో జాబ్ తెచ్చుకోగలిగితే చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ కోర్ బ్రాంచెస్ ని రిక్రూట్ చేసేవి. వాళ్ళ స్టార్టింగ్ శాలరీ 12 lakhs per annum ఉంది. సో విద్యార్థి ఈ కంప్యూటర్ సైన్స్ వెంట పరిగెత్తకుండా ఈ కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఈ కోర్ బ్రాంచెస్ లో చదువుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, దాని ఒక అప్లికేషన్స్ ఆ మెకానికల్ ఇంజనీరింగ్ లో, సివిల్ ఇంజనీరింగ్ లో యూజ్ చేయగలిగితే విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడున్న ఫ్యాషన్ రంగంలో ముఖ్యంగా చూస్తే ఈ కంప్యూటర్ చేసిన తర్వాత వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. తీరా వాళ్ళు మార్నింగ్ అవర్స్ ఆఫీస్ కి వెళ్లే వరకు వాళ్ళకి తెలియదు వాళ్ళ జాబ్ ఉందా ఊడిందా అనే విషయం. పింక్ స్లిప్ చేతిలో పెట్టేస్తారు. అవునవును. సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది కత్తి మీద సాము లాంటిది. అది ఉండొచ్చు, ఊడొచ్చు. అది ఒక సెక్యూర్ లైఫ్ కాదు. మీరంటే కోర్ బ్రాంచెస్ కి చేస్తే మల్టిపుల్ ఆఫ్టర్ ఎంసెట్ తర్వాత వాళ్ళు మళ్ళీ సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్సులు నేర్చుకుని సాఫ్ట్వేర్ చేయొచ్చు, ఇటు పబ్లిక్ సెక్టార్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా చేసే అవకాశం ఉంది. అవునండి. ఈ కంప్యూటర్ సైన్స్ అనేది ఏంటంటే ఎవ్రీడే చేంజ్ అవుతుంది. ఇవాళ ఉన్న లాంగ్వేజ్ రేపు ఉండదు. ఇదివరకు .NET, జావా అనేవాళ్ళు, అప్డేట్ అవుతుండాలి. ఇవాళంతా పైథాన్ గురించి మాట్లాడుతున్నారు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని మాట్లాడుతున్నారు. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఎప్పుడు కూడా అప్డేటెడ్ గా ఉండాలి. అదే మెకానికల్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, టెక్నాలజీ అనేది దాదాపుగా ఒక 20-30 సంవత్సరాలకు కానీ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ అంత అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఉంటే కంపల్సరీ మనం ఎవ్రీడే అప్ టు డేట్ ఉండాలి. రోజు టెన్షన్ గానే ఉంటుంది జాబ్. అంటే మీరు ఇచ్చే సలహా ఏంటంటే కంప్యూటర్ సైన్స్ వైపు మొగ్గు చూపే కంటే కోర్ బ్రాంచెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, లైఫ్ లో స్థిరత్వం అనేది వస్తుంది. తప్పకుండా. అంత శాలరీ లేకపోయినా స్టార్టింగ్ ఎంత చిన్న ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయినా దాదాపు ఒక బీటెక్ క్యాండిడేట్ కి 15,000 నుంచి 18,000 శాలరీ వస్తుంది. సో మినిమం ఎక్స్పీరియన్స్ ఒక 3, 4, 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోని దాదాపు 30,000-40,000 శాలరీ వస్తుంది. ఒక 10 years ఎక్స్పీరియన్స్ తోని మినిమం 1 lakh శాలరీ వస్తుంది కోర్ సైడ్ లో. లైఫ్ మాత్రం చాలా కన్సిస్టెంట్ గా కూల్ గా ముందుకు వెళ్తుంది. ఈ సాఫ్ట్వేర్ లో స్టార్టింగ్ ప్యాకేజ్ 3.5 lakhs తో స్టార్ట్ అవుతుంది. అది ఓన్లీ కొద్ది మంది మాత్రమే 30-40 lakhs ప్యాకేజ్ కి వెళ్ళగలరు. అంతే. మరి ఇప్పుడున్నటువంటి సందర్భాలలో ముఖ్యంగా ఎంసెట్ కౌన్సిలింగ్ మొదలైపోయింది, ఆల్రెడీ ఆప్షన్స్ కూడా ఇచ్చేస్తున్నారు స్టూడెంట్స్ అంతా కూడాను. మీ దగ్గరకు వచ్చి వారు ఏదైనా గైడ్ లైన్స్ అడిగినప్పుడు
కోర్ బ్రాంచెస్ ని ముందు వాళ్ళకి పాయింట్ చేస్తున్నారా, లేకపోతే కంప్యూటర్ సైన్స్ లేదా ఏఐ అంటే చేస్తున్నారా? మేము వాళ్ళ విద్యార్థుల ఆలోచన విధానం ఎలా ఉంది? విద్యార్థులందరూ కంప్యూటర్ సైన్స్ కావాలని అడుగుతున్నారు. ఆ. సో మేము వాళ్ళకి చెప్తున్నాము పిల్లలకి హైదరాబాద్ అనేది ఇదివరకు ఇదంతా డిజిటల్ యుగంలో ఉన్నాము. ఇదివరకు ఏంటంటే హైదరాబాద్ లోనే మనకి అన్ని ఫెసిలిటీస్ దొరికేవి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో. ఇప్పుడు అన్ని కూడా మనం ఆన్లైన్ లో కోర్సెస్ చేసుకోవచ్చు. అవును. ఇదివరకు హైదరాబాద్ అమీర్పేట్కి వెళ్ళాలి, అమీర్పేటలోనే కోర్స్ చేయాలి, అక్కడ చేస్తేనే జాబ్ వచ్చేది, అలా ఉండేది. ఇప్పుడు మన కొత్తడంలో కూర్చొని కూడా ఆన్లైన్ కోర్సెస్ చదువుకోవచ్చు, ఆన్లైన్ సర్టిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఎక్కడో హైదరాబాద్ లో వెళ్లి లక్షల ఫీజులు కట్టి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివే బదులు ఇక్కడ కొత్తగూడెంలో ఉండి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. సో ఇక్కడ మనకు ఫీజు కూడా గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ తోని 0 ఫీజు ఉంటుంది ఇక్కడ మనకి. అలాగే జేఎన్టీయు ఖమ్మం ఉంది. ఈ 2 కాలేజెస్ లో అడ్మిషన్ తీసుకొని ప్రశాంతంగా హాయిగా ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ లో ఆన్లైన్ కోర్సెస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో లక్షల ఫీజు మిగిలినట్టు ఉంటుంది, విద్యార్థికి టెక్నాలజీ కూడా మనకి అందుబాటులో ఉంది. ఎంతవరకు కన్వే చేస్తున్నారు వాళ్ళని? అంటే వాళ్ళు మీరు చెప్పిన ఆలోచన విధానానికి వచ్చిన స్టూడెంట్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఒక గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు ఎంతవరకు వాళ్ళు ఒప్పుకుంటున్నారు? అలాగే పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? పేరెంట్స్ అందరూ కూడా హైదరాబాద్కి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు, పిల్లలు అలాగే ఉన్నారు. పోటీ సోషల్ మీడియా ఒక ఇంపాక్ట్ పిల్లల మీద చాలా ఉంది. ఇక్కడ ఏంటిదంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ 1 crore ప్యాకేజ్ వచ్చిందని. వాడి దగ్గర కంప్యూటర్ సైన్స్ పిల్లలే దాదాపు 2,000 మంది ఉంటారు. అందులో ఎవరికో ఒక స్టూడెంట్ కి 1 crore ప్యాకేజ్ వస్తుంది. అవును. సో వాళ్ళు ఎలా అడ్వర్టైజ్ చేస్తున్నారంటే పిల్లలకి అందరికీ 1 crore ప్యాకేజ్ వచ్చింది, 60 lakhs ప్యాకేజ్ వచ్చింది అనే దాంట్లో ఉన్నారు. సో పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే నేను కంప్యూటర్ సైన్స్ చదివితే నాకు కూడా 20-30 లక్షల ప్యాకేజ్ వస్తుంది అన్న దాంట్లో ఉన్నారు. ఆశ ఉండొచ్చు, కానీ దానికి మనకు అర్హులమా కాదని కూడా మనలో మనకి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. పిల్లలు యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ లో బాగా పెర్ఫామ్ చేయలేని వాళ్ళు, అంటే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఒక యావరేజ్ స్టూడెంట్ ఉన్న వాళ్ళు కోర్ బ్రాంచెస్ తీసుకుంటే చాలా ఈజీగా సెటిల్ అవుతారు. కాంపిటీషన్ కూడా చాలా తక్కువ. సార్, ఒక విషయం మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఆఫ్టర్ బీటెక్ కంప్లీషన్ ప్లేస్మెంట్స్ ఉభయ జిల్లాల్లో ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కానీ ఉన్న కాలేజెస్లో చదివిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ అవకాశాలు కాలేజ్ నుంచి కానీ లేకపోతే సంస్థల నుంచి కానీ చాలా తక్కువగా వస్తున్నాయి అనేసి అదొక కారణం కూడా కావచ్చు ఇక్కడ వాళ్ళు సీట్ తీసుకోకపోవడానికి. ఇక్కడ మనకి ఏంటంటే అండి, హైదరాబాద్ లో ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్లో దాదాపుగా ఫస్ట్ ఇయర్ స్ట్రెంత్ వచ్చి 3,000 నుంచి 4,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ 3,000 నుంచి 4,000 మంది స్టూడెంట్స్ లో ఒక 100 మందికి ఉద్యోగం రాగానే 100 మందికి ప్లేస్మెంట్ వచ్చారని వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. సో రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్పెషల్లీ ఖమ్మం కానీ కొత్తగూడెం కానీ మనకున్న కాలేజ్ స్ట్రెంత్ వచ్చి 300-400 ఉంటారు. అందులో 50 మందికి సీట్స్ వచ్చినా కూడా మనకి పెద్దగా కనిపించదు. సో ఇవేంటంటే రూరల్ పిల్లలందరూ కూడా మెట్రోపాలిటన్ సిటీ సైడ్ వెళ్ళడానికి ఆ కాస్మోపాలిటన్ కల్చర్ కోసం అని పిల్లలు హైదరాబాద్ పోతున్నారు. సో ఇక్కడ ఉన్న చదివినంత మాత్రాన మనకు ప్లేస్మెంట్ రాదు, అక్కడ చదివితే గ్యారంటీగా ప్లేస్మెంట్ వస్తుంది అనేది చాలా తప్పండి. ఎందుకంటే ఇవాళ ఇంజనీరింగ్ చదివిన తర్వాత మన గవర్నమెంట్ 2 ఎగ్జామ్స్ పెట్టారు, ఎంట్రీ ఎగ్జామ్ అండ్ ఎగ్జిట్ ఎగ్జామ్ అని. సో ఎంట్రీ ఎగ్జామ్ అంటే ఏంటంటే మనకి ఐఐటి, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ ఏమో ఎంట్రీ ఎగ్జామ్ అంటాం ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి. చాలా కాలేజెస్ దాని మీద అడ్మిషన్స్ ఇస్తాయి. ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది ఇంజనీరింగ్ చదివిన తర్వాత గేట్ ఎగ్జామ్ రాయాలి. సో ఎవరైతే ఇంజనీరింగ్ చదివి గేట్ ఎగ్జామ్ రాస్తారో పబ్లిక్ సెక్టార్ కంపెనీలో డైరెక్ట్ గా ఉద్యోగంలో జాయిన్ అయిపోవచ్చు, అవకాశాన్ని బట్టి గ్యారంటీగా జాబ్ వస్తుంది. ఓకే. మనకి ఉన్న గవర్నమెంట్ కంపెనీస్ చాలా కూడా గేట్ ని ప్రామాణికంగా తీసుకుంటాయి. సో గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన పిల్లల్ని చాలా కంపెనీస్ పబ్లిక్ సెక్టర్ మినిమం 15 lakhs ప్యాకేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ శాలరీ. ఓకే. సో ఎవరైతే గేట్ మంచి లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఇంజనీరింగ్ బాగా చదివి గేట్ కోచింగ్ తీసుకొని గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వగలిగితే వాళ్ళకి కంపల్సరీ 12 lakhs to 15 lakhs ప్యాకేజ్ అనేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో కంపల్సరీ వస్తుంది. ఆర్థికంగా కూడా ఇప్పుడు దూర ప్రాంతాల్లో చదువుకోవాలంటే కొంత కుటుంబానికి భారమే, అది ఆర్థికపరమైన భారం కూడా ఉంటుంది. ఎందుకంటే అందరూ స్టెబిలిటీగా ఉన్నటువంటి ఫ్యామిలీస్ లేవు, చిరు ఉద్యోగులు కూడా మరి వాళ్ళ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలనేసి వేరే వేరే ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు. అలా కాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి కాలేజెస్ ని మరి మీలాంటి వాళ్ళ గైడెన్స్ తీసుకుని ఇక్కడ చేర్పించుకున్నప్పుడు వారికి కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగే అవకాశం ఉంటుంది. తప్పకుండా అండి. ఇవాళ మనకి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కొత్తగూడెం ఉంది, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెంలో ఉంది. సో దాంట్లో వచ్చేసి 0 ఫీజ్, మనకి ఏమీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇస్తుంది. ఇది కాకుండా హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, హాస్టల్ కూడా ఫ్రీ. అదే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ లో మనం ఇంజనీరింగ్ చేస్తే కాలేజ్ ఫీజు వచ్చి దాదాపుగా 1,50,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అదే మన దగ్గర ఉన్న జేఎన్టీయు ఖమ్మం గానీ యూనివర్సిటీ కాలేజ్ కొత్తగూడెంలో గానీ చాలా తక్కువ, వాళ్ళు కట్టిన స్కూల్ ఫీజు ఇంటర్మీడియట్ ఫీజు కంటే చాలా తక్కువలో మినిమం ఫీజు దాదాపుగా మొత్తం 100% గవర్నమెంటే పే చేస్తుంది.
ఓకే. సో ఎవరికైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో, మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలో ఈ 2 కాలేజెస్ ప్రిఫర్ చేయొచ్చు. ఒకటి JNTU ఖమ్మం, ఇంకొకటి వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ కొత్తగూడెం. ఓకే. వాట్ అబౌట్ ప్రైవేట్ కాలేజెస్, మన జిల్లాలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్? ప్రైవేట్ కాలేజెస్ లో మనకు వచ్చేసి దాదాపుగా 45,000 నుంచి 90,000 వరకు ఫీజు ఉందండి సంవత్సరానికి. బీసీ వాళ్ళకి 35,000 రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది. SC ST వాళ్ళకి కంప్లీట్ గా స్కాలర్షిప్ వస్తుంది. 40% స్కాలర్షిప్ వస్తుంది. కమింగ్ టు ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మన గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది. క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉంటారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కంటే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం మంచిది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందో, దూరపు కొండలు నునుపు. మన విద్యార్థి, మనకున్నటువంటి మన పిల్లాడు ఎంతవరకు చదువుకోగలడు, అతనికి మనం ఎంత ఖర్చు పెట్టగలం అనేది ఒక ఆర్థికపరమైనటువంటి ఒక లెక్కలు వేసుకుని, మన స్టూడెంట్ ఏ విధంగా చదువుకుంటే ముందుకు భవిష్యత్తులో బాగుపడతాడు, అతని మీద మనం ఎంత ఖర్చు పెట్టొచ్చు, అతనికున్న నాలెడ్జ్ ఏంటి అనేది కూడా మన పేరెంట్స్ గుర్తించాలి. అంతేగాని మనకేదో ఫ్యాషన్ గా ఈ కోర్సు ఉంది, ఇది చదువుమనంటే అతను చదవలేని సందర్భాలు కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది కదా. అవునండి. ఇవాళ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి అంటే ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు వచ్చేసి 20 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక హైదరాబాద్ లో ఒక పేరెంట్ కి. ఇది చాలా ఆర్థిక భారం. తీరా 20 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ప్లేస్మెంట్ రాకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. తను అనుకున్న సబ్జెక్టు, తనకి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ వేయడం వల్ల కూడా బ్యాక్లాగ్స్ లో ఉండిపోయే అవకాశం ఉంటుంది. బ్యాక్లాగ్స్ అనేది విద్యార్థి అనేది అతనికి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్. ఇవాళ ఏమవుతుంది అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదవాలి అంటే ఇంజనీరింగ్ అని మెడిసిన్, ఈ రెండే మాత్రమే వినిపిస్తున్నాయి. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పిల్లోడు కానీ వాళ్ళ పేరెంట్ కానీ అతన్ని తీసుకెళ్లి ఇంజనీరింగ్ లో జాయిన్ చేస్తాం. సో దీనివల్ల అక్కడ ఉన్న సబ్జెక్ట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, మిడ్ ఎగ్జామ్స్ కానీ, అక్కడ ఉన్న ప్రాక్టికల్స్ కానీ వీళ్ళు కంప్లీట్ చేయలేక వెనకబడిపోతున్నారు. అతను ఇంకా మళ్ళీ ఏ రూట్ లోకి తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. అవును. మరి మన జిల్లాలో ఇప్పుడున్న కౌన్సిలింగ్ లో పిల్లలకి కోర్ బ్రాంచెస్ మీద అవగాహన కల్పించేందుకు మీరు చర్యలు తీసుకున్నారు. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి ఎంసెట్ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి మీరు గైడ్లైన్స్ ఇస్తూ కోర్ బ్రాంచెస్ సెలక్షన్ కోసం ఇస్తున్నారు. మున్ముందు ఈ ఎంసెట్ లో ఎన్ని దఫాలుగా మనకి కౌన్సిలింగ్ ఉంటుంది అంటారు? ఇప్పుడు మనకి 2 ఫేజెస్ లో జరుగుతుందండి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ నడుస్తుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఆన్లైన్ లో ఫీజ్ పే చేసి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏవైతే మిగిలిపోయిన సీట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆ సెకండ్ ఫేజ్ లో మిగిలిన సీట్స్ ఉంటాయి. సీట్స్ ని ఫిల్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా ఏదైనా మిగిలితే మనకి స్పాట్ అడ్మిషన్స్ లో మనం జాయిన్ చేసుకోవచ్చు. మీరు ప్రత్యక్షంగా అలాగే ఇన్స్టిట్యూట్ కి వచ్చినప్పుడు కొంతమందికి పరోక్షంగా గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నారు ఈ ఆప్షన్ సెలక్షన్ లో. ఫైనల్ గా మా శ్రోతల కోసం ఈ ఆప్షన్ సెలక్షన్ లో ఒక ఫైనల్ డెసిషన్ ఏంటి మీది? విద్యార్థి ఇష్టమైన రంగంలో కాన్సన్ట్రేట్ చేయాలి. సో అతనికి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉండి అల్గోరిథమ్స్ కానీ కంప్యూటర్ సైన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే కంప్యూటర్ సైన్స్ కి వెళ్ళడం బెటర్. నాకు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, స్టాటిస్టిక్స్ ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ అంటే డేటా సైన్స్ కి వెళ్ళడం బెటర్. లేదు నేను యావరేజ్ స్టూడెంట్ లేదా బిలో యావరేజ్ స్టూడెంట్, నేను త్వరగా సెటిల్ అవ్వాలి, నాకు కూల్ లైఫ్ కావాలి, ఇంట్రెస్ట్ గా నేను తీరిగ్గా చదువుకోవాలి, నేను ఎప్పుడు అప్డేట్ అవ్వకుండా కొంచెం ఉంటాను అని అనుకుంటే అతను ఇంజనీరింగ్, కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అంటే ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇవి చదువుకోవడం బెటర్ అండి. బాగుందండి. మరి మా స్టూడియోస్ కి విచ్చేసి ఎంసెట్ లో ఆప్షన్స్ సెలక్షన్ లో విద్యార్థులకి అటు తల్లిదండ్రులకి మంచి గైడ్లైన్స్ ఇచ్చారు. మరి వారి యొక్క ప్రావీణ్యత ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎంతవరకు సక్సెస్ సాధించగలరు అనేసి విద్యార్థికి తనంతట తనుగా స్వయంగా తను తెలుసుకోగలిగి ఉండాలి. అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా మన పిల్లాడు ఎంతవరకు చదువుకోగలడు, వీడికి ఎంత నాలెడ్జ్ ఉందని చదివించినప్పుడు మాత్రమే వాళ్ళు ఏ బ్రాంచ్ తీసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి మా స్టూడియోస్ కి విచ్చేసి మంచి గైడ్లైన్స్ ఇచ్చారు. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. మీరింతవరకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ ఎలా ఎన్నుకోవాలి ఈ అంశం గురించి ఎలక్ట్రానిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ శ్రీ జంగిలి శ్రీనివాసరావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కొలిపాక శంకరరావు.